హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ వెన్స్డే. సారీ అండి, నేను షాపింగ్ వెళ్ళలేదు. వర్షం పడుతుంది. 2 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది, అందుకని వెళ్ళలేదు. వెళ్తే కంపల్సరీ మీకు షాపింగ్ వ్లాగ్ షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం 4:30 అవుతుందండి. బయట చాలా చల్లగా ఉంది. ఇప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉందండి. నేను ఇక్కడ బోండాలు తయారు చేసుకుంటున్నాను. బోండాలు అనేది నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు షేర్ చేస్తున్నానండి. మామూలుగా అయితే బోండాలు మైదాతో చేస్తారు కదండి. బయట బండ్ల మీద మనం చాలా వాళ్ళకి తినే ఉంటాం కదా, అవి కొంచెం పుల్లగా ఉంటాయి. నేను దోసపిండితో తయారు చేసుకుంటున్నానండి. కొంచెం గట్టిగా ఉంది దోసపిండి. దోసపిండితో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. అదే మైదా పిండి అయితే పెరిగేసి నానబెట్టేసి నైట్ అంతా ఉంచేసి చేసుకోవాలి కదా. అలా కాకుండా దోసపిండితో కూడా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలకి, మా అత్త మామకు కూడా చాలా ఇష్టము. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి, ఆనియన్స్ అనేది ఇలా చిన్న కట్ చేసుకున్నాను. నా దగ్గర చాపర్ ఉంది. చాపర్లో అయితే చిన్న చిన్న ముక్కలుగా చాలా త్వరగా వచ్చేస్తాయి.
బొండాల పైన కొంచెంగా చాట్ మసాలా చల్లుతున్నాను. ఆల్రెడీ చట్నీ ఉందండి, వీళ్ళు వినట్లేదు పిల్లలు, చాట్ మసాలా కావాలంటున్నారు. ఉదయం ఇడ్లీలోకి చేసిన చట్నీ ఉంది, సూపర్ ఉంటుందండి టమాటా చట్నీ. కానీ మా పిల్లలకు చాట్ మసాలా కావాలంట, మాకు కూడా బాగుంటుంది కదా పుల్ల పుల్లగా, అందుకని అందరికి కలిపి వేస్తున్నాను. కింది పైకి కిందికి అనుకొని వెళ్దాం కదండి. మా అత్తయ్య మా వారు అందరు గార్డెన్లో ఉన్నారు, బయట చల్ల చల్లగా ఉందని బయట ఉన్నారు. వేడి వేడి బోండాల సర్వ్ చేద్దాం వాళ్ళకి. ఇట్లానా నేను తినలే, నేను తిన్నాగానే.
మా గులాబీ మొక్కలు చూడండి ఎన్ని పూలు పూసాయో. ఇదిగోండి. చిట్టి రోజా చూడండి ఎల్లో కలర్ది. నాకు పూలు అనేవి కొయ్యబుద్ధి కావండి, అందుకనేసి ఒక్కోసారి ఇలాగే పూసి పూసి రాలిపోతుంటాయి కూడా. చూడండి ఇది ద్రాక్ష అండి, ఆడుంది అక్కడ నుంచి ఇలా పాకిస్తున్నాను పైకి కటాంగానికి. ఇదిగోండి కనిపిస్తున్నాయా బ్లూబెర్రీస్ అండి. ఇదిగోండి ఇవంటే మా వారికి చాలా ఇష్టం. కలర్ మారితే సేమ్ ఎంత బ్లాక్ కలర్లో వస్తాయి, చాలా తీపి ఉంటాయండి, పచ్చిగా ఉన్నాయి. మామూలు అయితే కోతులు నిలబడినవి అస్సలు ఉండేవి, కానీ ఆకుల మధ్యన ఉన్నాయి కదా కనపడవాలి, అందుకనేది అవి ఉన్నాయి. నేను మా వారు ఇక్కడ వాకింగ్ చేస్తున్నామండి. అదండి ఈరోజుటి వీడియో, నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోదండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్.